ఇప్పుడు మనం సమ్ అనేటువంటి అగ్రిగేట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా మ్యాక్సిమం అండ్ మినిమం లాగే పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ నేను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను వాడాల్సినటువంటి ఫంక్షన్ చూడండి. సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీస్. ఓకే, సాలరీ, సమ్ ఆఫ్ సాలరీ. సో సాలరీ అనేది కాలం నేమ్ కదా. సో ఇక్కడ ఈ కాలం స్పెల్లింగ్ ఎట్లయితే ఉందో అలాగే మనం టైప్ చేయాలి. సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. అంతే. సో ఈ ఎంప్లాయీస్ యొక్క ఆల్ సాలరీస్ సమ్ అయ్యి మనకి వస్తుంది అనమాట. చూసారా? సో ఇది సమ్ ఆఫ్ సాలరీస్. ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఆర్జేవై పీపుల్ అంటే రాజమండ్రిలో ఎవరైతే అడ్రస్ కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ సాలరీస్ నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వేర్ క్లాస్ని వాడాలి. ఎలా వాడాలి చూడండి. సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ అడ్రస్ ఈక్వల్ టు ఆర్జేవై. ఓకే, సో ఈ విధంగా మనం వేర్ అనేటువంటి క్లాస్ని వాడి క్యాప్ యొక్క డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుంటున్నాము. ఐ మీన్ శాలరీస్ మాత్రమే తెలుసుకుంటున్నాము. సో సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ రాజమండ్రి పీపుల్. ఓకే, ఫైన్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎస్క్యూఎల్ కంప్లీట్గా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయడం ద్వారా ప్రతి నెల మొదలయ్యేటువంటి ఈ ఎస్క్యూఎల్ సెషన్స్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.